బలవంతులు ఉన్నారు భూమి మీద, వాడు వాడి బ్యాచ్. వాళ్ళు అనేక మంది మనుషుల్ని రకరకాల కట్లలో బంధించారు. నీ భర్త తాగుబోతైపోయి తాగుబోతుగా ఉన్నాడంటే, బయట పడాలనుకుంటున్నా కూడా బయట పడలేనంత బానిసైపోయాడు అంటే, సగం అతని మానసిక బలహీనత అయితే, రెండవది దాన్ని ఆధారం చేసుకుని వానిని ఆ త్రాగుళ్ళలో బంధించి కట్టి పడేసిన దెయ్యం పని అది. నువ్వేం చేయాలి తెలుసా? నా భర్తను మార్చు ప్రభా, నా భర్తను మార్చు ప్రభా, నా భర్తను ఆ త్రాగుడు నుంచి విడిపించు ప్రభా అని అడుగుతాం. ఇక నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే, త్రాగుడు అనే కట్ల చేత నా భర్తని బంధించిన ఆ బంధకాలన్నిటినీ యేసు నామంలో తెంచేస్తున్నాను, నా భర్తని ఆ కట్లలో నుండి విడుదల చేస్తున్నాను అని పలకాలి. ఇక్కడ ఎన్ని కట్లు ఉన్నాయంటే, రకరకాల కట్లు. వ్యసనాల కట్లతో కొంతమందిని గట్టిపడేశాడు ఆ లూసిఫర్ గాడు. రోగాల కట్లతో కొంతమందిని గట్టిపడేశాడు. 18 సంవత్సరాలు నడుము వంగి దురాత్మ పీడితురాలై బాధపడుతున్న ఆమెని స్వస్థపరిచి యేసుప్రభు ఏమన్నాడు? 18 సంవత్సరాలుగా సాతాను కట్లలో బందీ అయిపోయిన ఈ బిడ్డ ఎక్కడ, ఏ కట్లలో బందీ అయింది? సాతాను కట్లలో బందీ అయిపోయింది. అంటే కట్టుగట్టేశాడు అన్నమాట వాడు. అందుకే యేసు చెప్పాడు, మీరు వేటిని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను అక్కడ అన్నాడు.